సెవెంత్ క్లాస్ సెమిస్టర్ 1 సోషల్ అధ్యాయం 1లో సౌర కుటుంబంలో మన భూమి అవర్ ఎర్త్ ఇన్ ది సోలార్ సిస్టమ్ అనే పాఠం నేర్చుకున్నాం. ఖగోళ వస్తువులను గురించి అవగాహన పొందుతాము. సౌర కుటుంబంలో వివిధ అంశాలను గురించి అవగాహన చేసుకుంటాము. నక్షత్రాలు, గ్రహాలు మరియు ఉపగ్రహాల మధ్య భేదాన్ని గుర్తించడం, భూమి ఒక ప్రత్యేక ఖగోళ వస్తువు అని గ్రహించగలము. భూమి ఒక ప్రత్యేక ఖగోళ వస్తువు అని గ్రహించాము. ఖగోళ వస్తువులు ఏమేమి ఉంటాయంటే ఇందులో బుద్ధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఇవి 8 ప్లానెట్స్. ఈ 8 ప్లానెట్స్ వచ్చేసి సెలెస్టియల్ బాడీస్ అంటారు వీటిని. ఈ సెలెస్టియల్ బాడీస్ 8 పార్ట్స్: మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. Celestial bodies: sun, planet, satellites, asteroids, meteorites, comets. Earth, moon, solar system, Milky Way, galaxy, universe. ఖగోళ వస్తువులలో సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, భూమి, చంద్రుడు ఇవన్నీ సౌర కుటుంబానికి ఫ్యామిలీ. సోలార్ సిస్టమ్ లేదా సౌర కుటుంబం. పాలపుంత లేదా గెలాక్సీ ఇవన్నీ కలిపి విశ్వంలో ఉంటాయి. మిల్కీ వే, రీడ్, ఆకాశగంగా. ఆకాశం మొత్తం మెరిసే వస్తువులతో కనిపిస్తుంది. వేసవి నెలలలో మనం మిద్దె మీద లేదా ఆరు బయట నిద్రపోవటానికి ఇష్టపడతాం. రాత్రి సమయంలో ఆకాశంలో మనం ఏం గమనిస్తాం? ఆకాశం మొత్తం మెరిసే వస్తువులతో కనిపిస్తుంది. ఈ మెరిసే వస్తువులతో పాటు మనం చంద్రుని కూడా చాలా రోజులు చూడవచ్చు. వీటి గురించి మరింత తెలుసుకుందాం. పగటిపూట మనము చంద్రుని ప్రకాశవంతమైన భిన్న వస్తువులను ఎందుకు చూడలేమని మీకు ఆశ్చర్యం కలగడం లేదా? కలుగుతుంది. సూర్యుని యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రి పూట కనిపించే ఆకాశంలోని ఈ ప్రకాశవంతమైన వస్తువులన్నిటినీ కనబడకుండా చేస్తుంది. అంటే సూర్యుని కాంతి వలన రాత్రి వేళ కనబడే మెరుపులను, చంద్రుడు, నక్షత్రాలను కనిపించడం చాలా కష్టంగా ఉంటుంది. కనిపించవు. సూర్యుడు, చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు. భూమి అన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. సూర్యుడు, చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు. భూమి అన్నిటినీ కలిపి సూర్యుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న సూర్యుడు, చంద్రుడు రాత్రి మెరుస్తున్న వస్తువులను భూమి అన్నిటినీ కలిపి ఖగోళ వస్తువులు అంటారు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దగా, వేడిగా ఉంటాయి. అవి వాయువు కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి, కాంతిని కలిగి ఉంది. వాటి పెద్ద మొత్తంలో
విడుదల చేస్తాయి. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. నక్షత్రాలు అంటే కొన్ని ఖగోళ వస్తువులలో చాలా పెద్దగా వేడిగా ఉంటాయి. అవి వాయువును కలిగి ఉంటాయి. అవి సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటి పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి. ఈ ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. సూర్యుడు ఒక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడు వంటివే. కానీ మనకు వాటి వేడి లేదా కాంతిని అంతగా చేరదు. ఎందుకంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి. అందువలన అవి చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. కొన్ని ఖగోళ వస్తువులను సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉంటాయి. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాలు కాంతి చేత వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. మనము నివసిస్తున్న భూమి ఒక గ్రహం. మన దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడు నుండి భూమిని వేడి, కాంతిని సాయం పొందుతుంది. మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వల్లే సూర్యుడు నుండి వేడిని, కాంతిని పొందే మరో 7 గ్రహాలు ఉన్నాయి. చాటిలో కొన్నిటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. మళ్ళీ చెప్తాను. ఖగోళ వస్తువులను సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. అవి నక్షత్రాలను కాంతి చేత వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. మనము నివసిస్తున్న భూమి ఒక గ్రహం. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రాలు సూర్యుడు నుండి భూమి వేడి, కాంతిని పొందుతుంది. మనము భూమి చాలా దూరంగా ఉంది. మన భూమిని చాలా దూరము నుండి చూస్తే అది చంద్రుడిలా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక ఉపగ్రహం. ఇది మన భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతున్నది. మన భూమి వల్లే సూర్యుడి నుండి వేడిని, కాంతిని పొందే మాతో 7 గ్రహాలు ఉన్నాయి. మరో 7 గ్రహాలు ఉన్నాయి. వాటిలో ఇంకొకటికి చాటిలో కొన్నిటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. నక్షత్రాలు, రాశులు. ఇవి మొత్తం 88 ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వివిధ నక్షత్రాలను సమూహాలతో ఏర్పడిన నమూనాలను గమనించారా? వాటిని నక్షత్ర రాశులు అంటారు. నక్షత్ర సమూహాలతో ఏర్పడే నమూనాను నక్షత్ర రాశులు అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువులు, వస్తువులు, జీవుల పేర్లను పెట్టారు. నక్షత్ర సమూహాలను ఏర్పడే నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువులను, వస్తువుల, రూపముల, జీవుల పేర్లు పెట్టారు. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్
అనే అటువంటి ఒక నక్షత్ర రాశి చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో సప్తశ్రీ ఒకటి. ఇది 7 నక్షత్రముల నమూనా సమూహం సమూహం సప్తశ్రీ అంటే 7 నక్షత్రాలు సమూహం కలిపి సప్త సప్తశ్రీ అంటారు. నక్షత్రాల సమూహాలతో ఏర్పడిన నమూనాలను నక్షత్ర రాశులు అంటారు. ఇవి జంతువులు, వస్తువుల, జీవుల పేర్లతో పెట్టడం జరిగింది. ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది అటువంటి ఒక నక్షత్ర రాశి. చాలా తేలికగా గుర్తించదగిన నక్షత్ర రాశులలో సప్తశ్రీ ఒకటి. ఇది 7 నక్షత్రాల సమూహం. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దశలను గుర్తించేవాళ్ళు. ఉత్తర అర్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవాళ్ళు. ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఈ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది. దీనిని ధ్రువ నక్షత్రం అని కూడా అంటారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. ధ్రువ నక్షత్రం ఇది ఆకాశంలో ఎప్పుడు ఒకే స్థితిలో ఉంటుంది. సప్తశ్రీ నక్షత్ర రాశి ఉర్సా మేజర్ సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనం గుర్తించవచ్చు. ధ్రువ నక్షత్రం ఇది సప్తశ్రీ నక్షత్రం రాశి.